హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. మా ఏం చేస్తున్నాయి ఈరోజు దేవుడికి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఈరోజు ఎందుకంటే 10th డే, రేపు వెళ్ళిపోతారు. ఇక లాస్ట్ రోజు కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. సో 7 o'clockకి అనమాట ఈరోజు, అందుకనే దాదాపు చేస్తున్నాను. ఏం కాదు, ఇవ్వండి హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకున్నాము, అలాంగ్ విత్ కసూరి మెతి. బొంగోసోనా ఒక దిక్కు పాలు ఉన్నాయి, ఒక కంగారు చూడ. ఇదండి తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్. సో ఇప్పుడైతే ఇందులో వెజిటేబుల్స్ వేసుకుంటున్నాము. ఆలు, క్యారెట్, బీన్స్ కొంచెము కట్ చేసుకోవడానికి ఏమైందంటే పుదీనా గారు నలిపొచ్చారనమాట. పుదీనా అండ్ ఆల్సో కొత్తిమీర అన్నీ కలిపి వేసుకుంటాం. సో అదండి, ఇప్పుడు కొంచెం మగ్గాక అల్లం వెల్లిగడ్డ వేసిన కొంచెం ఆల్రెడీ అవ్వండి సౌండ్ వినబడుతుందా, స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఈరోజు మా వినాయకుడి దగ్గర క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్. కొంచెం గరం మసాలా వేస్తున్నాం. పంతులు ఒక టైంకి రాడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. నేనేమో 8 గంటలకు వచ్చిండు, ఈరోజేమో 7 o'clockకే వస్తాడంట. ఒక్క 2 minutes. సో ఒక చిన్న టమాటా వేస్తున్నాను, కొంచెం రెడ్డిష్గా అలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు రైస్ వేస్తాను. సో ఇదండి రైస్ వేసేస్తున్నాను. ఇలా వేస్తే బాగుంటుంది రైస్ కూడా. సో ఇదండి వాటర్ వేసుకుందాం. సరిపడా ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట. అలా వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పంచామృతం చేసుకోవాలి. సో ఇదండి సాల్ట్. సో ఇదండి సగం అయిపోయింది, కొంచెం అయిపోతే అయిపోతుంది. ఇప్పుడు మనం పంచామృతం చేసుకుందాం. సో ఇదండి రైస్ అయితే అయిపోయింది. నేను అక్కడ తాలింపు వేసి ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టాను మొత్తం. సో ఇదండి అయిపోయింది. దేవుడికి అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. సో ఇదండి ఇదండి వెజ్ బిర్యానీ అన్నమాట. ఇదైతే వినాయకుడికి నైవేద్యం. ఎప్పటికి వెళ్ళిపోతారు కాబట్టి వినాయకుడు, అందుకని ఈరోజు వెజ్ బిర్యానీ తినేసి కడుపు నిండా వెళ్ళిపోతారు, అందుకని చేశాను. సో ఇదండి ఫైనల్గా అయితే నేను వినాయకుడికి వెజ్ బిర్యానీ చేశాను ప్రసాదం. నిన్నేమో పంచామృతం, నిన్న అరటిపండ్లు చక్కెర, మొన్న పులిహార, ఈరోజు ఇది. సో నేను చేసిన వెజ్ బిర్యానీ దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ అండి. పంచామృతం కూడా చూపించు. పూజకు అనమాట ఇది ప్లేట్. ఇది పంచామృతం. ఇప్పుడు పూజకి వెళ్తాం అనమాట. కొంచెం పైకి పెట్టరా సో నాకు. ఇదండి పంచామృతం కూడా అయిపోయింది.